నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గోధుమ రవ్వతో చేగోడీలండి. అదేనండి, మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వతో చేగోడీలు కూడా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఈ చేగోడీలు బయట క్రంచీగాను ఇంకా లోపల కాస్త సాఫ్ట్గాను ఉంటాయండి. ఇవి నిల్వ ఉండే చేగోడీలు అయితే మాత్రం కాదండి, ముందే చెప్తున్నాను. అప్పటికప్పుడు చేసుకుని తినగలిగే స్నాక్స్ అండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. చేగోడీల కోసం 2 టీ కప్పుల గోధుమ రవ్వని తీసుకున్నానండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి అడుగు దల్సరిగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు 4 టీ కప్పుల నీళ్ళు వేసుకోవాలి. చేగోడీలకి గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి, అది ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో రవ్వ అదే కప్పుతో నీళ్ళు కూడా వేసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక నీళ్ళకి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, అలాగే కడిగిన పెసరపప్పుని ఒక పిటికెడు వేసుకోవాలండి. ఇంకా పెసరపప్పు వేసుకున్నాక పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి పెసరపప్పు ఇలా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే గోధుమ రవ్వ తీసి ఉంచుకున్నాం కదా, అది నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. గోధుమ నూక వేసి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే గోధుమ నూక ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా మనం ఎంత బాగా అయితే చేసుకుంటామో చేగోడీలు అంతే రుచిగా వస్తాయి. గోధుమ నూక బాగా కలిసిపోయిందండి. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత ఈ రవ్వని బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి చేగోడీలు చేసుకోవడమే. మరి చేగోడీలు కూడా ఎలా చేసుకోవాలో అది కూడా చూసేద్దాం. నేను ఇందులోని ఫుడ్ కలర్ ఏమీ వేయడం లేదండి. మీకు కావాలంటే ఇందులో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. రవ్వ పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతులు తడి చేసుకుంటూ రవ్వని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా సన్నగా పొడుగ్గా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక చివర్లు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చేగోడీలు చేసుకునేటప్పుడు ఒకవేళ క్రాక్స్ గాని వచ్చినట్లయితే కాస్త తడి నీళ్ళు చేసుకొని, అంటే తడి కొంచెం అప్లై చేసుకోవాలండి పిండికి. చేసుకొని మళ్ళీ రోల్ చేసుకుంటే క్రాక్స్ రావండి. ఇంకా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేగోడీలు చేసుకోవాలి. చేగోడీకి చూడండి క్రాక్ వచ్చింది. నీళ్లతోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత చేగోడీలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ చేగోడీలు వేయకుండా కాస్త ఫ్రీగా వేగేటట్టు కొంచెం కొంచెం చేగోడీలు వేసుకోవాలండి. ఒకేసారి వేసుకుంటే చేగోడీలు విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా చేగోడీలు వేయించుకునేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుందండి. లేకపోతే పైన రెడ్ కలర్ బాగా వచ్చేస్తుంది, లోపలైతే అసలు ఏమీ వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే పైన క్రిస్పీగా వచ్చి లోపల కాస్త సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా నూనెలో వేసిన చెగుడీలు మధ్య మధ్యలో కలుపుకుంటూ గోధుమ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే గోధుమ రవ్వ చేగుడీలు రెడీ అండి. ఇంకా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఈ ఈవినింగ్ స్నాక్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి నేను చూపించే ఈ రవ్వ చేగుడీల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.